హాయ్ అండి. మేము కడపలో ఉన్న ఇల్లు అంత బాగోలేదని చెప్పి వెళ్ళిన ఒక నెలకే మేము ఇంకొక ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యాము. ఆ ఇల్లు షిఫ్ట్ అయిన కొద్ది రోజుల తర్వాత చాలా బాగునింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఇల్లు, కింద ఓనర్ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. మా ఇంటి పక్కనే సాయిబాబా గుడి ఉండేది. నాకేమో ఉదయాన్నే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళడం అనేది అలవాటైపోయింది. హారతులు కూడా నేను అటెండ్ అయ్యేదాన్ని. బాబా గుడికి రెగ్యులర్‌గా వెళ్ళడం అనేది ఇంకా నా డైలీ రొటీన్‌లో అది ఒక అలవాటుగా మారిపోయిందండి. దాని తర్వాత వచ్చేసి అప్పుడే నేను బాబా పారాయణ చేయడం కూడా మొదలుపెట్టాననమాట. తర్వాత వచ్చేసి తమ్ముడికి ఒకరోజు బాగా జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం రావడంతో 4, 5 రోజులు తగ్గపోయే వరకు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపిస్తే విష జ్వరం వచ్చింది. కొంచెం కేర్ తీసుకోవాలి, అడ్మిట్ చేయాలి అని చెప్పనంటే, మరి అప్పుడు అడ్మిట్ చేస్తే హాస్పిటల్‌లో ఎవరుంటారు? అమ్మేమో ఉండలేదు, నేనేమో చిన్నదాన్ని. అప్పుడు మా ఇంట్లో మెయిడ్‌గా ఒక ఆంటీ చేసేదని చెప్పాను కదా! తనే హాస్పిటల్‌లో ఉండి డే అండ్ నైట్ తమ్ముడిని చాలా జాగ్రత్తగా